నా ఎస్సీలు అంటూ సీఎం జగన్ ప్రేమ ఒలకబోస్తారు. దళితులను ఉద్ధరిస్తున్నట్టు గొప్పలు చెబుతారు. కానీ ఆయన 5 ఏళ్ల పాలనలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రశ్నిస్తే దాడులు, శిరోముండనం, హత్యలు. ఎదురొస్తే వైసీపీకి చెందిన వారైనా సరే వదిలిపెట్టరు. అయినా నిందితులపై చర్యలుండవు. పైగా పార్టీలో పెద్దపీట వేస్తారు. ఇది జగన్ మార్క్ రాజకీయం. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు జగన్ రెడ్డి. ఇసుక దోపిడీ చేస్తున్న వైసీపీ నేతలను ప్రశ్నించిన ఓ దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో అధికార నేతల ఒత్తిడితో శిరోముండనం చేయించారు. రాష్ట్రపతి స్పందించిన బాధ్యులపై నేటికీ కనీస చర్యలు లేవు గదా. దళిత యువకులకు శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దళిత మహిళ అన్న కనికరం లేదు. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్ అన్న గౌరవం లేదు. పేదలన్న జాలి, దయ లేవు. అన్యాయాలను, హక్కులను ప్రశ్నిస్తే సమాజంలో బతకలేని పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. పోలీసులను ఉసిగొల్పి చిత్రహింసలు పెట్టించారు. దళిత కాలనీలపై మారణాయుధాలతో తెగబడ్డారు. కొందరిని భౌతికంగా లేకుండా చంపేశారు. అయినా జగన్ సర్కార్ బాధితులకు అండగా నిలవకపోగా దౌర్జన్యాలకు పాల్పడిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకే వత్తాసు పలికింది. సీఎం జగన్ సహా మంత్రులు హంతకుడిని బహిరంగంగా పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దళిత డాక్టర్ కె సుధాకర్ ఘటనలో ఆ కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో అనస్థీషియన్ గా పనిచేసిన డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో రోగులకు చికిత్స చేసే వైద్యులకు కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాధారణంగా అయితే ప్రభుత్వం స్పందించి అన్ని ఆసుపత్రులకు అవసరమైన గ్లౌజులు, మాస్కులు సరఫరా చేయాలి. కానీ డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేశారు. మాస్కులు అడగడం నేరమా అని ఆయన ప్రశ్నించినందుకు వైసీపీ పెద్దలు వ్యక్తిగతంగా కక్షగట్టారు. గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తిని జాతీయ రహదారిపై దుస్తులు లేకుండా నిలబెట్టి పోలీసులతో లాఠీలతో కొట్టించారు. సైకో ముద్ర వేసి మానసిక వైద్యశాలలో పడేశారు. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించటంతో ఆయనకు ఊరట లభించింది. ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన డాక్టర్ సుధాకర్ ఏడాది తిరగకుండానే గుండెపోటుతో మరణించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యన్ను హత్య చేసి అతడి ఇంటికే మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. అర్ధరాత్రి కాకినాడ బీచ్ రోడ్డులో సుబ్రహ్మణ్యంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. డ్రైవర్ మృతదేహాన్ని అనంతబాబు తన కారులోనే అతడి ఇంటికి తీసుకువెళ్లారు. కుటుంబీకులు నిలదీయడంతో డబ్బులిస్తా, నోరు తెరవద్దు అని బెదిరించారు. ఆగ్రహంతో బాధితులు నిలదీయడంతో కారు వదిలేసి పారిపోయారు. అనుమానాస్పద హత్యగా నమోదు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు బాధితులు, దళిత సంఘాల ఆందోళనతో హత్య కేసుగా మార్చారు. ఆ తర్వాత అనంతబాబు బెయిల్ పై బయటకొచ్చారు. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జగన్ ప్రకటించినా ఆయన్ను పక్కన పెట్టుకుని వైసీపీ మంత్రులు, సీఎం బహిరంగ సభలకు హాజరవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్నారు అనే కారణంతో ఇండుగుమిల్లి వరప్రసాద్ అనే యువకుడిని సీతానగరం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి పోలీసులు గుండు గీశారు. ఈ కేసులో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిందితులకు అండగా ఉన్నట్టు అప్పట్లో దళితులు ఉద్యమించారు. బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ కేసులో స్థానిక వైసీపీ నాయకుడితో పాటు 6 నిందితులుగా ఉన్నారు. దళితుల ఆందోళనలతో ఎట్టకేలకు ఎస్ఐని సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరులో వైసీపీ వర్గపోరుకు బొంతా మహేంద్ర అనే యువకుడు బలైపోయారు. హోంమంత్రి తానేటి వనితకు సంబంధించిన ఫ్లెక్సీలో
వనితతో పాటు కొందరి చిత్రాల తలల భాగాలు కత్తిరించుండడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానితుడిగా మహేంద్రను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. తనను అన్యాయంగా ఇందులో ఇరికించారని, దీనివల్ల తన పరువు పోయిందని తీవ్ర మానసిక క్షోభకు గురైన దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని దళిత కాలనీపై 2022 జూన్లో అర్ధరాత్రి వైసీపీ నేత దాడికి తెగబడ్డారు. తన అనుచరులు 15 మందితో కలిసి కర్రలు, రాడ్లు, కత్తులు, బీరు బాటిళ్లతో వెంకటేశ్వర కాలనీలో విరుచుకుపడ్డారు. గంజాయి, మద్యం తాగి బీభత్సం సృష్టించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కాలనీ వాసులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా అప్పటి ఎస్ఐ సంపత్ కుమార్ బాధితులపైనే లాఠీ ఝళిపించారు. 2 ఏళ్ల కిందట కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు ప్రజల నుంచి పెద్ద ఎత్తునొచ్చాయి. అదే సమయంలో కోనసీమగానే పేరు పెట్టాలంటూ మరోవైపు డిమాండ్లొచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసింది. ఈలోపు అటు దళితులు, ఇటు ఇతర సామాజిక వర్గాల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. అనంతరం ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరును ప్రకటించడంతో సున్నితమైన ఈ అంశం కుల ఘర్షణలకు దారితీసింది. 2022 మే 22న అమలాపురం కేంద్రంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలొచ్చాయి. జగన్ ప్రభుత్వంపై దళిత సంఘాలు ఇప్పటికీ గుర్రుగానే ఉన్నాయి. గతేడాది ఆగస్టులో జరిగిన పుంగనూరు అల్లర్ల ఘటన కేసులో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. అప్పటి కల్లూరు సీఐ శ్రీనివాసులు హైదరాబాద్లో ఆయన అరెస్టు చేసి కల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా కొట్టారు. సీఐ కొడుతున్నప్పుడు ఎవరో ఓ వైసీపీ నేతకు వీడియో కాల్ చేసి చూపించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. మంత్రి పెద్దిరెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న కారణంగా పోలీసులు ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నించినట్లు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 2020 ఆగస్టు 25న చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరుకు చెందిన వైసీపీ దళిత కార్యకర్త ఓం ప్రతాప్ మదనపల్లిలోని ఓ మద్యం దుకాణం వద్ద నాణ్యత లేని మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని సీఎం జగన్ ను తీవ్ర స్థాయిలో దూషించారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. మరుసటి రోజు ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వైసీపీ వాళ్లే హత్య చేశారని, రీపోస్ట్ మార్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక బాపట్ల జిల్లా చుండూరుపల్లి గ్రామంలో దళిత కౌలు రైతు దంపతులపై వైసీపీ సానుభూతి పరులు దాడి చేసిన ఘటన గతేడాది జూన్లో జరిగింది. పొలం కౌలు విషయంలో జరిగిన గొడవలో దంపతులపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి నిర్బంధకాండకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో జగన్ నియంత పాలన సాగిస్తూ హిట్లర్ను మించిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే పౌరులు యుద్ధాలు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా కేవలం పోలింగ్ రోజు మీకున్న ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడమే. మీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సమాజమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత, లేదంటే అంధకారం.